పౌలు పిలవగానే వచ్చాడండి. రేపు వస్తానండి, ఎల్లుండి వస్తానండి. ఈ కాకమ్మ కథలు, కల్లిబుల్లి మాటలు, ఈ నెపములు ఎవరిలో ఉంటాయంటే, ఎవరి దగ్గర ఉంటాయంటే క్రైస్తవ్యంలోనే ఉంటాయి, సంఘాలలోనే ఉంటాయి. పనికి రమ్మంటే నెపములు, పనికి రమ్మంటే రేపు, ఎల్లుండి. 3 రోజులు కదండి సభలు, లాస్ట్ రోజు వస్తాను. 3 రోజులు కదండి సువార్త పరిచర్య, చివరి రోజు వస్తాను. మిగతా మొదటి 2 రోజులు నువ్వు చేయకూడదా? సమయమనక సమయమనక సువార్తను ప్రకటించమని బైబిల్లో ఉంటే, ఈరోజు వస్తాను, రేపు వస్తాను, మధ్యాహ్నం వస్తాను, సాయంత్రం వస్తాను, మరునాడు వస్తాను, ఈ నెపములు చెప్పితే దేవుని చేతులు పడిపోతున్నారు మీరందరూ. బర్నబా పిలిచాడు, పౌలు వెళ్ళిపోయాడు. పద నాయన పని చేద్దాం, పద. ఎక్కడికి రమ్మంటారు? అంతియొకయకు మనం వెళ్ళాలి. ఎందుకంటే అంతియొకయలో శిష్యులు వాక్యం విన్నారు. వాళ్ళని బలపరచాలి, వాళ్ళని ఇంకా స్థిరపరచాలి, వారికి ఇంకా వాక్యం చెప్పే అవసరత మనకుంది. వెళదామనగానే వెళ్ళిపోయారంట. 26వ వచనంలో ఏం జరిగింది? వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. వారు కలిసి అనే పదం చూడండి. ఎవరు? పౌలు, బర్నబా. కలిసి పని చేయడానికి ఇష్టపడిన వాడు బర్నబండి. వారు కలిసి సేవ చేశారంటే మాట కలిసింది, మనసు కలిసింది, చెయ్యి కలిసింది, పాదాలకి పాదాలు తోడయ్యాయి. సువార్త ప్రకటనలో వాళ్ళ ఇద్దరు ఏకమైపోయారు. పరిచర్య కోసం ఇద్దరు ఏకమైపోయారు. మాట ఒకటి, చేతలు ఒకటైపోయాయి, ఆలోచనలు ఒకటైపోయాయి, మనస్సు ఒకటైపోయింది, ఏకం. ఈరోజు ఒకే సంఘములో ఉన్న మనసులు కలవవు, మాట కలవదు, మనస్సు కలవదు. ఇక్కడ వారు కలిసి పని చేయడానికి ముందు వారి ఆలోచనలు కలిశాయి, వారి మాట కలిసింది, మనసు కలిసింది, ఏకమయ్యారు. ఎవరి కోసం ఈ ఏకం? ప్రభు కోసం, ప్రభు పని కోసం ఏకమై పని చేశారండి అంతియొకయలో. సంవత్సరం అంతా ఒకరంటే ఒకరు గౌరవించుకున్నారు, ఒకరికి ఒకరు పరిచర్య చేసుకున్నారు, ఒకరికి ఒకరు తోడ్పడ్డారు.